జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిరా నక్షత్రం 3-4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదములు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలకు జన్మించడం మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మంచి అవకాశాలు ఒక 60%, చెడు అవకాశాలు ఒక 40% వరకు మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. ఉద్యోగులు జీతభత్యాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వేరే సంస్థలకు మారే అవకాశాలు ఉన్నాయి. ఐటీలో, ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు, విదేశీయ కంపెనీలో ప్రయత్నం చేసేవారికి ఇదొక మంచి సమయం అని చెప్పచ్చు. జాగ్రత్తగా ఆఫర్ లెటర్స్ అంతా కూడా చదివి సంతకం పెట్టి అవకాశం పొందండి. వ్యాపారాలు అంచనాలకు మించి రాబడి ఉంటుంది. గెట్ రెడీ. మీ పాత స్టాక్ అంతా ఖర్చు అయిపోతుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశాలు ఉన్నాయి. ఆశించిన పురోగతి మీరు కోరుకున్నది సమాజంలో ఉంటుంది. ఆస్తి వ్యవహారాలు ఒకటి అనుకూలంగా వచ్చే అవకాశాలు, పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇదొక మంచి మంచి ఒక సమయం అని చెప్పచ్చు. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. మీరు కోరుకున్న స్కూల్ కానీ, యూనివర్సిటీ కానీ, విదేశీయ చదువు కానీ అన్నీ వస్తుంది. మీ హెచ్ఎన్వి వీసాకు ఎదురు చూస్తున్న వాళ్ళు, లేదా విదేశాలకి వీసాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకంటే ఇద్దరికి ఇది మంచి సమయం అని కూడా చెప్పచ్చు. కొలెస్ట్రాల్ మరియు బీపీ రక్తపోటు స్థాయిలో హెచ్చు తగ్గులు ఉండొచ్చు. జీర్ణ సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి ఆరోగ్యపరంగా. షేర్ మార్కెట్ చాలా బాగుంది, వెరీ గుడ్ అని చెప్పచ్చు. వ్యవసాయదారులకి చాలా బాగుంది. మీడియా రంగం వారికి, అందులోని ఇది పండగ సీజన్ కదా, చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు మీడియా వారికి ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా బాగుంది. వివాహం కాని వారికి ఇది ఒక మంచి సమయం అండి. మంచి సంబంధాలు రాబోతున్నాయి. రాజకీయ నాయకులకి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు. ఈ నెల చంద్రాష్టమం 11/7/2025 నుండి 12:08 మధ్యాహ్నం నుండి 13/7/2025 6:53 సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. సంతకాలు పెట్టేటప్పుడు, మాట్లాడేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ నెల అనుకూలమైనటువంటి రోజులు ఏమేమి ఉన్నాయి? 1వ తారీఖు, 4, 6, 8, 10, 15 తారీఖుల్లో అనుకూలంగా ఉంటుంది. మరి పరిహారాలు ఏమైనా ఉన్నాయా అంటే, విష్ణు సహస్రనామ పారాయణం, లక్ష్మీ అష్టకం పఠించండి. శనివారాల్లో ఆంజనేయ స్వామి వారికి తులసీమాల వేసి నమస్కారం చేయండి. మహామృత్యుంజయ జపాన్ని వింటూ ఉండండి. చాలా గొప్పగా ఉంటారు. మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇంటి ఇలవేలుపు కులదైవం దేవాలయంలోపై వెలిగించండి. ఒక్కసారి